వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్ పై అప్డేట్ ఇచ్చింది. ఈ మార్చ్ లో 16,247 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఏపీ పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. జూన్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపింది. జీవో 117కు ప్రత్యామ్నాయం తీసుకొస్తామని చెప్పింది. గతంలో టీచర్లకు 45 రకాల యాప్లు ఉండేవని, వాటన్నిటినీ కలిపి ఒకే యాప్ గా మార్చామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. అంతేకాకుండా త్వరలో టీచర్ల బదిలీల చట్టం తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో టీచర్ల బదిలీల బిల్లు పెడతారని చెప్పారు. వీసీల నియామకం పూర్తయ్యాక అన్ని యూనివర్సిటీలకు ఏకీకృత చట్టం అమలు చేస్తామన్నారు. ఇక మార్చ్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది విద్యాశాఖ. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉండేలా జాగ్రత్త పడుతోంది. 16,247 ఉపాధ్యాయ పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్లు 7,725, సెకండరీ గ్రేడ్ టీచర్లు 6,371, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 1,781, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 286, వ్యాయామ ఉపాధ్యాయులు 132, ప్రిన్సిపాల్స్ 52 పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి దీర్ఘకాలికంగా నోటిఫికేషన్ రాలేదు. దీంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఈ మెగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నోటిఫికేషన్ పై అభ్యర్థుల్లో ఆసక్తి నెలకొంది. ఇక సిలబస్, పరీక్షా విధానం, అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ వంటి వివరాలను ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయనుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.